నమస్కారం. జేకే1 న్యూస్ తెలుగు ఛానల్‌కి స్వాగతం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలో ప్రతి ఏడాది వర్షాకాలంలో కొన్ని ప్రాంతాలలో వరద నీరు నిలిచిపోయి ప్రజలకు అసౌకర్యాన్ని కలిగిస్తున్న పరిస్థితి నెలకొంది. వర్షాకాలం సీజన్ ప్రారంభం కావడంతో 3 రోజుల కిందట కురిసిన భారీ వర్షానికి మొగులపల్లి, కొత్తూరు పంచాయతీ చింతకుంట గ్రామంలో రహదారిపై భారీగా వరద నీరు నిలిచిపోయిన కారణంగా వాహనదారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడిన విషయం అందరికీ తెలిసిందే. ఈ ప్రాంతాలలో సైడ్ కాలువలు సరిగ్గా లేని కారణంగానే వరద నీరు నిలిచిపోయే సమస్య వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ సమస్య అధికారుల దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇట్టి అధికారులకు పట్టడం లేదని, అటు పంచాయతీ వారికి గిట్టడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రహదారిపై వరద నీరు నిలిచిపోతున్న కారణంగా అటు వెళ్లే వాళ్ళకి, ఇటు వచ్చే వాళ్ళకి రాకపోకలకు ఇబ్బందిగా మారుతుందని విద్యార్థులు, పాదచారులు, వాహనదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. నీరు నిలవడంతో దోమల బెడద అధికమైంది. వాటి వల్ల వ్యాధులు విజృంభిస్తున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. అధికారులు సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మొగలపల్లి గ్రామ పంచాయతీ పరిస్థితులు మొత్తం ఇదే పరిస్థితి. రోడ్డు మొత్తం ఎక్కడ చూసినా మొత్తం ఇది 3 సంవత్సరాలు తగ్గిపోయి ఇంతవరకు పదాలు రోడ్డు డ్రైనేజీలు లేవు. ఒక రోడ్ల మీద నీళ్ళు నుంచి రోడ్ల నుంచి నీళ్ళలో బాగుంటున్నాయి. బళ్ళు అయినా మనుషులు ఆటలు పట్ట కూడా ఇబ్బంది అవుతుంది బాగా. స్కూల్ పిల్లలు మరి దారుణంగా ఉంది పరిస్థితిగా. చెప్పేది కాదు, ఎత్తుకొని తీసుకోవాల్సిన పరిస్థితి. అంగన్వాడీ ఏ పడేనంతే కనీసం ఇళ్ళ వరకు బయట